హాయ్ హలో గైస్. ఏంటి షర్ట్ ఇప్పేసి షో ఆఫ్ చేస్తున్నా అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. యాక్చువల్గా సన్ ఎక్స్పోజర్ కొన్నాను. సో మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో ఈ టైంలో సన్ ఎక్స్పోజర్ ఏంటి, నియర్లీ 11 అవుతుంది, మిడ్ డే అవుతుంది, ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా మనకి కరెక్ట్ టైం, బెస్ట్ టైం వచ్చేసి సన్ ఎక్స్పోజర్కి మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 2 వరకు అనమాట. ఇది పీక్ స్టేజ్ అనమాట, అంటే పీక్ టైం అనమాట సన్ ఎక్స్పోజర్కి, విటమిన్ డీకి ఎక్కువ రావడానికి. సో చాలా అనుకోవచ్చు, అంటే డాక్టర్స్ చెప్తుంటారు కదా చిన్నపిల్లలకి మార్నింగ్ వచ్చే సన్ రైజ్ అంటారు. చిన్నపిల్లల విషయం గురించి అయితే నాకు తెలియదు, మేబీ పర్టికులర్గా ఉండొచ్చు. బట్ ఫర్ అడల్ట్స్ ద బెస్ట్ టైమ్ టు గెట్ విటమిన్ డి ఈజ్ అరౌండ్ మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్నూన్ 2 PM, ఇన్ బిట్వీన్ దీస్ టైమ్స్ అనమాట. అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, సన్ ఎక్స్పోజర్ మీకు టైం చెప్పాను, ఏ టైంలో సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, ఎలా ఎక్స్పోజ్ చేయాలి అండ్ ఎంతసేపు ఉండాలి, ఏమన్నా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా, మీకు చెప్తాను ఇప్పుడు. యాక్చువల్గా సన్ ఎక్స్పోజర్ అనేది మనం 10 to 2 చేస్తాము. మన బాడీలో ఏ పార్ట్స్ ఎక్స్పోజ్ చేయాలంటే ఎనీ పార్ట్ గైస్, అంటే లైక్ బ్యాక్ కానీ, లేదంటే మన ఫ్రంట్ బాడీ కానీ, జస్ట్ మీరు షార్ట్ వేసుకొని లెగ్స్, ఆర్మ్స్, బ్యాక్, చెస్ట్, అబ్డామినల్ ఇవన్నీ ఎక్స్పోజ్ చేయొచ్చు. బట్ నేనైతే పర్సనల్గా నా బ్యాక్ని ఎక్స్పోజ్ చేస్తాను అనమాట. సన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఇలా కూర్చొని బ్యాక్ ఎక్స్పోజ్ చేస్తాను అనమాట. నాకు అది కంఫర్టబుల్ అనమాట. అంటే డైరెక్ట్గా సన్కి మనం ఫేస్గా కూర్చుంటే కొద్దిగా కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కానీ, కొద్దిగా ఫేస్ డ్రై అవ్వడం కానీ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ ఎక్స్పోజ్ చేస్తాను. 10 to 15 minutes ఇనఫ్ గైస్. సో ఒక 10 నుంచి 15 నిమిషాలు సరిపోతుంది. చాలామంది అనుకోవచ్చు, మేము కాలేజ్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్తాము, మేము మార్నింగ్ 9 కల్లా ఆఫీస్లో ఉంటాము, కాలేజ్లో ఉంటాము, లేదంటే ఈవినింగ్ 6 కల్లా వచ్చేస్తాము, మాకు సన్ ఎక్స్పోజర్ టైం అనేది ఉండదు కదా ఎలాగని అడుగుతారు. పర్లేదు, మీకు ఏదో ఒక రోజు అయితే హాలిడే ఉంటుంది కదా, సండేనో సాటర్డేనో, లేదంటే కొంతమందికి సాటర్డే సండే ఉంటుంది. సో ఈ టైంలో 10 to 2 బిట్వీన్ టైంలో ఒక 10 to 15 minutes షర్ట్ తీసేసి జస్ట్ ఒక ఎక్స్పోజ్ అయ్యేలాగా బ్యాకో లేదంటే ఫ్రంట్ సైడో మీకు ఏదో కంఫర్టబుల్ ఉంటే అలా సన్ ఎక్స్పోజ్ చేయండి. విటమిన్ డి మీకు ఉంటుంది. చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఒకసారి ఇండియాలో మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి. అండ్ అలాగే మీకు చాలామందికి కూడా డౌట్ ఉండొచ్చు, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టో కదా అనుకోవచ్చు. 10 to 2 అన్నది డూ యువర్ ఓన్ రీసెర్చ్, విల్ కమ్ టు నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో చాలా రీసెర్చ్ చేశాను విటమిన్ డి ఏ టైమింగ్స్లో బెస్ట్ అని. 10 to 2 అన్నారు. ఒక్క రీసెర్చ్ కాదు, చాలా సర్టిఫైడ్ పెద్ద పెద్ద రీసెర్చ్ వెబ్సైట్స్లో చాలా నేను రీసెర్చ్ చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉంది మీలో, అంటే బోన్స్ వీక్గా ఉండడము, మజిల్స్ ఇది ఉండడము, మూడ్ ఎప్పుడు అప్సెట్గా ఉండడం, ఇలాంటివి మీకు ఈ కారణాలన్నీ ఒక విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా అయ్యుండొచ్చు. సో కాబట్టి మీరు సన్ ఎక్స్పోజర్ మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు హాలిడే ఉంటుంది కదా, ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ ఏదో ఒకటి వర్క్ అయినా మీకు కాలేజ్ అయినా. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉండేవి కాబట్టి, సో 2 days నేను ఎక్స్పోజ్ ఒక 10 to 15 minutes అలా టెర్రస్ పైకి వెళ్ళి, హాస్టల్ టెర్రస్ పైకి వెళ్ళి అలా సన్ ఎక్స్పోజ్ చేసామని చాలా బెనిఫిట్స్ వచ్చేవి. అండ్ వెరీ ఇంపార్టెంట్ గైస్ విటమిన్ డి అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. విటమిన్ డి మనం పిల్స్ ద్వారా, అదే ట్యాబ్లెట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. బట్ మనకు న్యాచురల్గా వచ్చేటప్పుడు ట్యాబ్లెట్స్ ఏమవసరం, అలాగే కూరగాయలలో చాలా ఉంటుంది డి విటమిన్. బట్ మనకు న్యాచురల్ సోర్స్ మనకి సన్ ఉన్నప్పుడు మిగతా వాటి గురించి అవసరం లేదు. సో హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకున్నా. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి. నేను ఇప్పుడు అందుకే సన్ ఎక్స్పోజర్లో టెర్రస్ పైన ఉన్నాను. సో థ్యాంక్ యూ.